సంక్రాంతికి ఇంకా జస్ట్ 10 days టైం ఉంది. మూవీస్ రెడీగా ఉన్నాయి కానీ థియేటర్స్ దొరుకుతాయా? అసలు ఆంధ్ర తెలంగాణలో థియేటర్ అలాట్మెంట్ గొడవ ఎలా ఉంది? టికెట్ రేట్స్ పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా? ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాం. మొదటిగా నిజాం ఏరియాలో చూస్తే దిల్ రాజు గారి కంట్రోల్లో ఉన్న థియేటర్స్ మ్యాక్సిమం, కాబట్టి రాజాసాబ్కి బ్లాక్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ అన్న మాస్ టికెట్స్ రేట్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ని 50 to 100 రూపీస్ హైక్ అడిగారు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం గవర్నమెంట్ హ్యూజ్ హైక్స్ ఇవ్వడానికి రెడీగా లేదు. ఓన్లీ ఫస్ట్ 3 days హైక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకంగా మంచిదే. రేట్స్ ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదుగా. సంక్రాంతి గొడవ పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక క్రేజీ అప్డేట్. ప్రశాంత్ నీల్తో చేస్తున్న మూవీ నెక్స్ట్ షెడ్యూల్ పాకిస్తాన్ బోర్డర్ సెట్లో ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయంట. అలాగే రామ్ చరణ్. మీరు సంక్రాంతికి ఏ మూవీని ఫస్ట్ డే చూడబోతున్నారు? టికెట్స్ రేట్ పెంచితే థియేటర్కి వెళ్తారా లేక ఓటీటీలో చూస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.